ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవుడు తన ప్రజలను నడిపించినప్పుడు ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం పూరితమైన మాట ఈ మాట. దేవుణ్ణి మాత్రమే మనము సేవించినప్పుడు ఆయన మీ ఆహారమును మీ పానమును దీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గములో నడిచినప్పుడు వారందరి యొక్క ఆకలిని తీర్చిన దేవుడు ఆయన. వారు మాంసమును కోరినప్పుడు మాంసమునిచ్చాడు. వారు నీరు అడిగినప్పుడు స్వచ్ఛమైనటువంటి నీరును వారికి అనుగ్రహించినాడు. వారు ప్రయాణము చేసినటువంటి ఆ ఎడారి చాలా కఠినమైనటువంటి ఎడారి. ఆ ఎడారిలో తాపకరమైనటువంటి సర్పములకు అది నిలయము. ఒక్క చుక్క నీరైనా ఆ యొక్క ఎడారిలో కనిపించవు. వర్షాన్ని పీల్చేటువంటి ఎడారి అది. ఆ ఎడారిలో వారి యొక్క దాహమును తీర్చినవాడు, వారికి ఆహారం ఇచ్చినవాడు, వారు మాంసం అడిగితే మాంసమును ఆయన అనుగ్రహించినటువంటి వాడు. దేవుడిచ్చినటువంటి ఆహారము చాలా శ్రేష్టమైనటువంటిది. మన్నా ఎలాంటి రోగమును కలుగు చేసేటువంటి ఆహారము కాదది. ఆ ఆహారము కల్మషము లేనటువంటి స్వచ్ఛమైన దేవుని దూతలు భుజించు ఆహారము. ఆ ఆహారమునే దేవుడు వారికి అనుగ్రహించినాడు అని వ్రాయబడి ఉన్నది. మాంసము కోరగా వారికి దేవుడు పూరేళ్లనిచ్చినాడు. మీరు మాంసాహారములో పూరేలు చాలా శ్రేష్టమైనటువంటి, చాలా నాణ్యమైనటువంటి మంచి ఆహారము. ఆ ఆహారం మాంసాహారములో అది చాలా శ్రేష్టమైనటువంటిది. కోడి మాంసము కంటే కూడా అది ఎంతో ఉన్నతమైనది అని నిపుణులు చెబుతారు. అప్పుడు దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఆహారము వారి శరీరానికి బలమైనది, వారి ప్రయాణానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారముగా ఉన్నది. ఈ దినాల్లో మనము భుజించుచున్న ఆహారము ఎంతో కల్ముషంతో కూడినటువంటిది. మనము తాగేటువంటి నీరు కూడా కల్ముషమైనటువంటి నీరే. అయితే దేవుడు వాటిని పవిత్రపరిచి ఆశీర్వదించును. ఎలాగంటే ప్రభుని మనము సేవించినప్పుడు ఆయన మన యొక్క ఆహారమును మన పానమును ఆయన దీవించును అని వ్రాయబడిన మాట ప్రకారం ప్రభువు తన శిష్యులతో అంటాడు, మరణకరమైనది ఏది మీరు త్రాగినా అది మీకు హాని చెయ్యదు అని ఆయన తన శిష్యులకు వాగ్దానం చేసినాడు. అంటే మన ముందు ఉన్న ఆహారము కల్మషమైనదైనా మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కల్మషమును తీసివేసి దానిని స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆహారముగా తన ప్రజలకు మార్చి ఇవ్వగలిగిన శక్తిమంతుడైన వాడు ఆయన. అందుకని మన ప్రార్థనలో, ప్రభువా మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేసినందుకై నీకు వందనాలు, ఈ ఆహారమును ఈ నీటిని ఆశీర్వదించుము అని మనం వాటిని భుజించినప్పుడు ప్రార్థించి వాటిని తీసుకున్నప్పుడు అవి శ్రేష్టమైనటువంటివిగా దీవెనకరమైన వాటిగా మారి మీకు ఆశీర్వాదమును అనుగ్రహించును. ఏ కాలమును ఏ ఆహారము తినాలనో
ఎలాంటి ఆహారము భుజించాలనో తెలియనటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించి మన ఆహారాన్ని పవిత్రపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డల పానమును ఆహారమును దీవించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.